హలో బడీస్, నేను మీ రైడ్ విత్ మాయా. డే నైన్ ర్యాపిడోలో ఎంత ఇన్కమ్ వచ్చినా చూద్దామా. నిన్న పెట్టిన వీడియోకి బాగా రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది కమెంట్ చేశారు, డిఎం చేశారు. చాలామంది నాకు సజెషన్స్ కూడా ఇచ్చారు. ర్యాపిడోలో కమిషన్ ఎక్కువగా ఉంటుంది, స్విగ్గీ జొమాటోలో ట్రై చేయండి, మంచిగా ఎర్నింగ్స్ వస్తాయని చాలామంది సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. బట్ నేను ఈరోజు అందరికీ ఒక డౌట్ క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ర్యాపిడోలో కమిషన్ కట్ అవుతుంది ఎప్పుడైతే మనము సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోమో అప్పుడు ఖచ్చితంగా మనకి కమిషన్ అనేది కట్ అవుతుంది. వన్స్ మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత మనకి కమిషన్ అనేది కట్ అవ్వదు, మనకి జీరో కమిషన్ ఉంటుందండి. జనరల్లీ మనకి 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. 1 డేకి, 3 డేస్కి, 1 వీక్కి. మనకి ఏ ప్లాన్ కావాలో మనమే చూస్ చేసుకోవచ్చు. ర్యాపిడోలో మనకి 0% కమిషన్ అయినా కూడా మనం రీఛార్జ్ అమౌంట్ పే చేస్తామండి. ఎందుకు పే చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైడ్ని యాక్సెప్ట్ చేస్తాం, ఆ రైడ్ అమౌంట్ 55 రూపీస్ ఉంటుంది. దాంట్లో మనకి 50 రూపీస్ రైడ్ అమౌంట్ వస్తుంది, 5 రూపీస్ జిఎస్టీ కట్ అవుతుందండి. మనం ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటామో అప్పుడు మనకి 0% కమిషన్ ఉంటుంది. సో మనము కమిషన్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, బట్ జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పే చేయాలి. అది కూడా ఎందుకు పే చేయాలంటే, ఎప్పుడైతే అమౌంట్ మనము ర్యాపిడో వ్యాలెట్కి వేపిస్తామో అప్పుడు మనము రీఛార్జ్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి జిఎస్టీ కట్ అయ్యి ఆ అమౌంట్ మనకి వ్యాలెట్లో ఉంటుంది. బట్ మనం ఎప్పుడైతే మన పర్సనల్ అకౌంట్కి వేపించుకుంటామో అప్పుడు జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనము రీఛార్జ్ అమౌంట్ లాగా పే చేయాల్సి వస్తుంది. సో అందుకనే మనం రీఛార్జ్ అమౌంట్ పే చేస్తాము.